ఈరోజు మనం 2021 కరెంట్ అఫైర్స్ అంటే 2021 కరెంట్ అఫైర్స్లో జనవరి నుంచి జూన్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. అందులో భాగంగా మీకు 500+ అంశాలతో కరెంట్ అఫైర్స్ అనేవి మీకు చెప్పబడతాయి. ఓకే, జాగ్రత్తగా వినండి అమ్మ. మొట్టమొదటి టాపిక్ ఏంటంటే, ఇందులో మొట్టమొదటి అంశము ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. ఈ అవార్డు గురించి మనం చెప్తాం, ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి అమ్మ. 1979 సంవత్సరంలో 1979 సంవత్సరంలో మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఈ శాఖ ఏం జరిగింది అంటే, ఈ 1979లో ఈ శాఖ ఒక అవార్డుని ఏర్పాటు చేసింది. ఓకే, ఆ అవార్డు పేరు బాల్ పురస్కార్. బాల్ కళ్యాణ్ పురస్కార్ అమ్మా. బాల్ కళ్యాణ్ పురస్కార్. ఈ అవార్డు ఏర్పాటు చేశారు. అయితే ఎందుకు ఈ అవార్డు అంటే, జాగ్రత్తగా వినండి అమ్మ. దీని గురించి మాట్లాడే ముందు 1979లో మహిళా అండ్ శిశు అభివృద్ధి శాఖ బాల్ కళ్యాణ్ పురస్కార్ అవార్డుని ఏర్పాటు చేశారు. ఈ అవార్డు యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే, వ్యక్తులు లేదా సంస్థలు ఎవరైనా వ్యక్తులు కానీ ఎవరైనా సంస్థలు కానీ పిల్లల యొక్క అభివృద్ధికి కృషి చేశారా, వారి యొక్క రక్షణ క్షేమం గురించి కృషి చేశారా, వాటిని బేస్ చేసుకుని ఈ యొక్క బాల్ కళ్యాణ్ పురస్కార్ అవార్డు అనేది ఇచ్చేవారు. ఓకే, అదేవిధంగా జాగ్రత్తగా వినండి. అదేవిధంగా 1996 సంవత్సరంలో 1996లో ఏం జరిగిందంటే, ఒక ఎన్జిఓ ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్, ఈ యొక్క ఎన్జిఓ ఏం చేసిందంటే, జాగ్రత్తగా ఉండండి, ఇంకొక అవార్డుని తీసుకొచ్చింది. అది బాల్ శక్తి పురస్కార్. బాల్ కళ్యాణ్ పురస్కార్ ఇందాక చదివాం, ఇది బాల్ శక్తి పురస్కార్. దీన్ని ఎవరికి ఇస్తారు అంటే, ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు అంటే 18 సంవత్సరాల లోపు భారతీయ పౌరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏవైతే ఆవిష్కరణలు ఏమైనా చేసినా కానీ, లేదంటే ఏమైనా సామాజిక సేవ చేసినా కానీ, లేదంటే సాంస్కృతిక కళలు కానీ, సంస్కృతిలో కానీ, ఏమైనా క్రీడల్లో కానీ, ఏట్లోనైనా, లేదంటే విద్యా విజయాల్లో కానీ ఏమైనా కృషి చేసిన బాలురు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ అవార్డు ఇచ్చేవారన్నమాట. ఓకే, అయితే ఏమైందంటే 2018 సంవత్సరం నుండి 2018 నుంచి ఏం జరిగిందంటే, ఈ 2 అవార్డులను కలిపి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డుగా ఇస్తున్నారన్నమాట. ఓకే, రైట్. ఆ అవార్డును ఎప్పుడు ఇస్తారు అంటే
జనవరి 26వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. జనవరి 26వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడిస్తారు అంటే రాష్ట్రపతి భవన్లోని రాష్ట్రపతి ఇస్తారు. రాష్ట్రపతి భవన్లోని ది దర్బార్ హాల్. సో దర్బార్ హాల్లో ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారు అంటే రాష్ట్రపతి గారు ప్రదానం చేస్తారు. ఓకే, మరి 2021 సంవత్సరానికి ఈ అవార్డు 32 మంది పిల్లలకు రావడం జరిగింది. పిల్లలకు వచ్చింది. సో అర్థమైందా ఈ విషయాన్ని నేను ఎందుకు డిస్కస్ చేశానో? ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్నది. ఓకే, రైట్, ఇదొక విషయం అమ్మ. ఈ పిల్లలను ప్రధానమంత్రి గారు లోక్ కళ్యాణ్ మార్గ్లో వీళ్ళందరినీ కలుస్తారన్నమాట. లోక్ కళ్యాణ్ మార్గ్, ఇది విషయం. ఓకే, రైట్, ఇది మొట్టమొదటి టాపిక్ ఈరోజు. ఇప్పుడు రెండవ అంశం చూద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే రెండవ అంశం ఏంటంటే, కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేయబోయే రెండవ అంశం జాతీయ సముద్ర తాబేళ్ల కార్యాచరణ పథకం. సో ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ యొక్క తాబేళ్ళు విషయానికి చూస్తే షెడ్యూల్ 1 ప్రకారం ఏంటంటే 1972లో చేయబడిన ఈ యొక్క భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం, భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో ఈ తాబేళ్ల సంరక్షణ గురించి కూడా చెప్పబడింది అనుకోవచ్చు. అయితే వీటి ద్వారా ఏంటంటే రక్షింపబడుతున్నాయి. ప్రస్తుతం ఏంటి, ఈ తాబేళ్ళు అనేది భారతదేశంలో 5 రకాల తాబేళ్ళు ఉన్నాయి. 5 రకాల తాబేళ్ళు ఉన్నాయి. ఈ తాబేళ్ళ యొక్క స్థితిగతుల్ని IUCN పర్యవేక్షిస్తుంది. అయితే ఆ 5 రకాలు ఏంటో ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకటి అంటే హాని కలిగించే స్థితిలో ఏమన్నా ఉన్నాయా, అంతరించిపోతున్న స్థితిలో ఏమైనా ఉన్నాయా, తీవ్ర ప్రమాదంలో ఏమైనా ఉన్నాయా అన్ని బేస్ చేసుకుని 5 రకాల భారతీయ తాబేళ్ళు. ఒకటి ఆలివ్ రిడ్లీ. సో ఇవి హాని కలిగించేవి. మోస్ట్ ఎండేంజరస్ స్పీసీస్ అని ఉంటాయి మీద రకాల వాటిలో. మనము ఎన్విరాన్మెంట్ల గురించి కొన్ని డిస్కస్ చేసినప్పుడు వీటి గురించి చెప్తానమ్మా నేను. రెండవది ఆకుపచ్చ తాబేలు. సో ఇవి అంతరించిపోతున్న యొక్క జాబితాలో ఉన్నాయి. ఉన్నవి. సో మూడవది లాగర్ హెడ్. ఇవి కూడా హాని కలిగించే స్థితిలో ఉన్నాయి. నాలుగవది హాక్స్బిల్. సో ఇవి తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి, మీకు వీటి గురించి తర్వాత చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఐదవది లెదర్ బ్యాక్. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ తాబేళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదే జాతీయ సముద్ర తాబేళ్ళ కార్యాచరణ పథకం. అంటే తాబేళ్ళను రక్షించాలి
అన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో మన దేశంలో ఉన్న తాబేలు గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ డేటా మీకు ఇస్తున్నాను. ఇది రెండవ టాపిక్. ఓకే, ఇప్పుడు మూడవ టాపిక్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో థర్డ్ టాపిక్ ఏంటంటే, మనము స్వాతంత్ర దినోత్సవం ముఖ్యంగా జాగ్రత్తగా వినండి అమ్మా. జాగ్రత్తగా వినండి. ఈ అమృత్ మహోత్సవ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను, జాగ్రత్తగా విన్నాము. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవబోతుంది అన్నమాట. అంటే 75వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. సో వీటిని పురస్కరించుకొని ఏంటంటే, ఈ 75 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 75వ సంవత్సరం అంటే స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు చేయబోతున్నారు. అదే అమృత్ మహోత్సవ్. ఈ ఎగ్జామ్లో అడగొచ్చు, అమృత్ మహోత్సవ్ దేనికి సంబంధించింది అని. అందు గురించి చెప్తున్నాను. స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, సో నాలుగవది, సో చిన్న అంశాలన్నీ నేను ముందు చెప్పేస్తాను, తర్వాత ఇంపార్టెంట్ అంశాలన్నిటినీ కూడా ఒక్కసారిగా నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా ఉండండి. నాలుగవ అంశము ఆక్స్ఫర్డ్ లాంగ్వేజెస్. ఈ ఆక్స్ఫర్డ్ లాంగ్వేజ్ 2020వ సంవత్సరానికి హిందీ పదం సో హిందీ పదంగా ఆత్మనిర్భర్ భారత్. సో ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ ఎన్నుకుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. 2020వ సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ లాంగ్వేజ్ హిందీ పదంగా ఆత్మనిర్భర్ భారత్ని ఎన్నుకుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ జాగ్రత్తగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 6 అంశాలు నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. ఒక వీడియోగా కాదమ్మా, వీడియోస్ అనేవి నేను స్మాల్ వీడియోస్ కింద చేస్తాను. ఎందుకంటే మీకు చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఒక్కసారి అన్నీ చూడలేరు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.